3 రండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఏలీయా యెహోవా నన్ను బేతేలు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలు ప్రయాణం చేసిరి. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది 3వదిగా రండి లోపల పర్లేదు రండి, ఏం కాదండి. కాబట్టి దేవుని మీరు అక్కడ చూడవద్దు, దేవుడు అనుకున్నారు. కానీ ఇక్కడ 3వ కోణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. మరణకాల నిద్రలోకి వెళ్ళక మునుపు ప్రవక్త దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా అలా ఉన్నటువంటి 3వ మాట, దైవజనుడు ప్రవక్తని హత్తుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? హత్తుకొని ఉన్నాడు. ఆయన విడిచిపెట్ల. ఎలా ఉన్నాడు? హత్తుకొని ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నేను నిన్ను విడవనంటాడు. 2వ వచనం చివరిలో చూడండి. నేను నిన్ను విడవలని చెప్పగా వారిద్దరును బేతేలు ప్రయాణం చేసిరి. ఏం చేస్తున్నారు? హత్తుకుని ఉన్నాడు. అక్కడ ఎవరు? ఎలీషా. ఎవరిని? ఏలియాని. అంటే ఏం చేస్తున్నాడు? ఏలియాని విడిచిపెడతానికి ఇష్టపడతా. ఏలియాని హత్తుకుని ఉన్నాడు. అందుకే నేను విడవనంటున్నాడు. అయ్యా నేను విడిచిపోమని నాకు చెప్పొద్దు, నేను నిన్ను విడవను, నేను నీతోనే ఉంటా, నీ దగ్గరే ఉంటా, నీతోనే జీవిస్తా అన్నట్టుగా నువ్వు పదవి నీతోనే వస్తానని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే 3వ కోణం హత్తుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? హత్తుకొని ఉన్నాడు. అంటే మనం దేవుని హత్తుకొని ఉండాలి, దేవుని దగ్గరలో ఉండాలి, దేవుని హత్తుకొని ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటామో, దేవునికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు నష్టపోతాం. దేవుని కవిగిట్లో మనం ఉండాలి, దేవుని కవిగిట్లో మనం ఉండాలి. దేవుడు మనల్ని తన కుమార్తెల వలె కౌగులించుకుని తన చేతులతో మనల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీతో నా రక్షణ వస్తుంది, నిన్ను ఆదుకుంటానంటున్నాడు. నీవు నా సేవకుడువు, ఇదిగో ఇతను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నియమించాడు. అయితే దేవుడు నిన్ను తన రెక్కల కింద నిన్ను కాపాడుకుంటే దానికి ఇష్టపడుతున్నాడు. అది మనం ఏం చేయాలా? ఆయన హత్తుకుని ఉంటాం. ఎవరినండి? దేవుడు. ఎప్పుడైతే ఆయన హత్తుకుని ఉంటామో అప్పుడు మన జీవితం సురక్షితంగా ఉంటుంది, లేకపోతే నష్టపోతాం. ప్రతి విషయంలో దేవుని హత్తుకుని ఉండాలి, ప్రతి కోణంలో దేవుని హత్తుకుని ఉండాలి. దేవునికి దూరస్థమైతే నష్టపోతాం. ఇది రెండో మాట గోడు. కాబట్టి దేవుని హత్తుకుని ఉండాలి ప్రతి సమయంలో కూడా. దేవునికి దగ్గర హత్తుకుని ఉండడం అంటే అర్థం ఏంటంటే ఏ క్షణంలో కూడా దేవుని నుండి విడిపోకూడదని అర్థం. మరి ఆయన ఏమంటాడు? మనం హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసుకుని వచ్చిన సంవత్సరం సామాన్య సంఘ వాగ్దానంలో చివరి వాగ్దానం అనుకుందా 13 ఏముంది? నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయను అని రాయబడి వచ్చింది కదా. అవునాక సరే, నిన్నెన్నడు విడవను, ఎన్నడు ఎడబాయను, కానీ నిన్ను ఏమాత్రం విడవను, నేను ఏమాత్రమును ఎట్లయినా సరే విడవను ఎడబాయను అన్నాడు. అంటే అది హత్తుకుని ఉన్నాడు. దేవుడు అయితే మనం హత్తుకుని ఉంటున్నాడు, మనం కూడా దేవుని హత్తుకుని ఉండాలి. అంటే ఆయన విడవకూడదు, ఆయన ఎడబాయకూడదు. అంటే ఈ వారం అంతట్లో ఈ జీవితంలో అసలు వాళ్ళ దగ్గరికి వచ్చాం, మందిరంలోకి వచ్చాం, ఎంతగా దేవుణ్ణి హత్తుకోకుండా దూరస్థమయ్యాం. అంటే ఆయన విడిచిపెట్టిన ఎడవాసేమో సరి చేసుకున్నాం. ఇదన్నమాట 3. ఇక ముగిద్దామండి. 4 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డున నడిచిపోయాను. సరేనమ్మా. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట అనేది 4వదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. దైవజనుల్లో అంటే ప్రవక్తలో ఉన్న విశ్వాసం ఉంది. ఎలీషా ఎవరినండి? ఎలీషా. అంటే మరణం కాని నిద్రలోకి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా వెళ్ళకుండా భూమి మీద ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే ఇది 4వ కోణం. ఎలాంటి జీవితము అంటే దైవజనుల్లో ప్రవక్తలో ఉన్న విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడు. అంటే అంతకుముందు ఇప్పుడు మనం చదివిన వచ్చిన దగ్గరికి దానికి మొదట ఏమైందంటే ఏలియా ఆల్రెడీ అగ్నిరథాల చేత కొనుక్కోబడ్డాడు. ఇక వెళ్ళిపోయాడు, అగ్నిరథాల చేత కొనుక్కోబడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరమలోకి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయినటువంటి ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఆయన దుప్పట దొరికింది. సరే ఈ దగ్గర దుప్పటలే, ఆ దుప్పటికి ఏం చేశాడు? పట్టుకుని ఏం చేస్తున్నాడు? దాన్ని తీసుకుని నీటి మీద కొడుతున్నాడు. అంతకుముందు ఏలియా కూడా అదే చేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ దగ్గర నుండి చూశాడు ఏలియా చేసిన కార్యం. నీరు విభజించబడుతూ కార్యం చూశాడు విశ్వాసం ద్వారా. తిరిగి వచ్చినప్పుడు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే నా యొక్క ముందెళ్ళినటువంటి దైవజనుడికి ఎలాంటి విశ్వాసం అయితే తనలో ఉండి ఆ విశ్వాసంతో నీలాగా ప్రార్థించి ఎలాగైతే నీళ్ళని బాయిగా చేయగలిగాడో నేను కూడా అలాగే చేస్తాను ప్రభు అని దుప్పట తీసుకుని కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దుప్పట తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది మరి? ఏమొచ్చిందమ్మా? ఆత్మ కాక నీళ్లు రెండు భాగాలుగా విభజించబడి నీటిలో కూడా ఎలీషా చూపించాడు. ఏదైతే ముందు వెళ్ళిన మార్గంలో కూడా ఎలీషా రావాలని వస్తున్నాడు. అంటే తనకు ముందున్న దైవజనుల్లో కూడా విశ్వాసం తనలో ఉంది. ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. మనకు ముందు వెళ్ళినటువంటి అనేకమైనటువంటి దైవజనుల గురించి అనవసరం. ఒక్క వ్యక్తి గురించి ఆయన పరిశీలించాలి. ఆయనకున్న విశ్వాసం మనకేది? ఆయన నాకు విశ్వాసం మనకు ఏది? ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా, ఏలియాలో ఉన్న విశ్వాసం ఎలీషా కలిగి ఉన్నాడు. ఈరోజు బక్సింగా సంవత్సరం చెప్పుకున్న మనలో ఆ బక్సింగానికి ఉన్నటువంటి విశ్వాసం ఉందా? ఆయన ఎలీషా ఈ లోకం ఇచ్చేటప్పుడు ఆ విశ్వాస జీవితాన్ని కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఏ జీవితాన్ని? విశ్వాస జీవితాన్ని కలిగి లోకాన్ని విడిచిపెట్టాడు. మరి మనమేది? అది లేకుండా బలలో పాల్గొంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అంటే మనం బలలో పాల్గొన్నా ఎలా పాల్గొంటున్నాం? దేవునికి అయిష్టులుగా బలలో పాల్గొంటున్నాం. అది దేవునికి మహిమకరమైనది కాదు, తీర్పుకరమైనది మన జీవితానికి. అక్కడ అలా ఉండకూడదంటే ఏం చేయాలి? విశ్వాసం. ఆ విశ్వాసం ఇప్పటివరకు లేకపోతే ఇక్కడి నుంచి అందరం నేనేంటి అందరం కూడా ఆ విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఇప్పటివరకు మందిరం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ లోకయాత్ర మనం ముగించేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనం యోగ్యులు. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలీషా లాంటి జీవితం భూమిని జీవించాలి. విశ్వాసం కలిగి. ఇది 3. 4 5వ మాట చూడాలి. మొదటి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదురుగా పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి. ఇక్కడ మనం చూస్తున్న 2వ మాట అనేది 5. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే 3వ అధ్యాయం 11వ వచనం యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, మీ పిల్లల్లాగా మీరు చదువుతున్నారు. ఎవరో మీ పిల్లలు సండే స్కూల్ పిల్లలు? ఓకే, సరే అండి. ఇది మా క్లాస్ కాబట్టి మేము చూస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యెహోషాపాతు ద్వారా మనం యెహోవా విచారం చేయడకు యెహోవా ప్రవక్తలు ఒకడైనా లేడాలని అడిగాడు. అందులో ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోసి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఇప్పుడు చెప్పండి, మరణము కాని నిద్రలోకి వెళ్ళకముందు ఎలీషా ప్రవక్త దైవజనుడైన ఎలీషా భూమిలో ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే 5వ మాట ఎలాగూ దైవజనుడు ప్రవక్త యొక్క చేతుల మీద ఏం చేస్తున్నాడు? నీళ్లు పోయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీళ్లు పోస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నీళ్లు పోయిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అనేక కోణాల్లో మనం ధ్యానించవచ్చు, వీటి గురించి ఎక్కువగా ధ్యానించవచ్చు.
కానీ ఒక కోణంలో చూస్తే కింద రాయబడుతూ వచ్చింది, ఏలియాకు ఉపచారం చేసి వచ్చిన ప్రవక్త యొద్ద ఉన్నాడు. ఇంతకుముందు ఉపచారం గురించి చూసాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఏ విషయంలో కూడా ఎలీషా యొక్క జీవితము ఏలియా దగ్గర నుంచి దూరం పెట్టాలి. అంటే నా ప్రవక్త పలానా చోటకి వెళ్ళాడు కదా, లేదా నా పని మీద వెళ్ళాడు కదా, నేను ఇక్కడ ఉంటానే అన్న గుణం ఉన్నవాడు కాదు. ఎలాంటి వాడు? ఆయనతోనే ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం క్రీస్తుతో ఉండాలి. ఎవరితో ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. క్రీస్తుతో ఉంటేనే మనకు జీవితం, క్రీస్తుతో ఉంటేనే మనకు ఆశీర్వాదాలు. ఈరోజు మనలో కోరుకునే మనం క్రీస్తుతో మనం లేకపోతే మనకు ఆశీర్వాదాలు ఉన్నాం. క్రీస్తుతో ఉండటం లేకపోవడం అనేది ఒక్క నిమిషంలో చెప్పేస్తారు చూడండి. అంటే ఎక్కువగా చెప్పండి, సమయం మీద రాకూడదు, బలహీనతుంది కాబట్టి, కేవలం కాబట్టి. క్రీస్తుతో ఉండటం అంటే ఏంటంటే ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో క్రీస్తు వలె నుండుటకు ఇష్టపడిన వాడు క్రీస్తుతో ఉన్నాడు. ప్రతి విషయంలో ఎలా ఉండాలా? క్రీస్తు వలె నుండుటకు ఇష్టపడిన వాడు, ఉండటానికి ఇష్టపడి ఉండేవాడు క్రీస్తుని వెంబడించలే, క్రీస్తుతో ఉండాలి. అలా ఉండడానికి ఇష్టపడిన వారు ఎవరు? కొద్దిగా లోపల వస్తాం, కొద్దిగా అపవిత్రమైన మాటలు మాట్లాడతాం, బూత్ మాటలు తిడతా వస్తాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వస్తాం, ముసలు పెట్టుకోవద్దండి పెట్టుకుంటూ వస్తాము. ఇవన్నీ క్రీస్తు వలె ఉండే కాదండి. క్రీస్తు వలె ఉండటం వేరు, క్రీస్తు వలె ఉండకపోవడం వేరు. మనం ఉంటాం అనుకుంటాం, భ్రమలో ఉంటాం. కానీ క్రీస్తు వలె ఉండటం ఏంటి? అవన్నీ వేరు. వాక్యం చెప్పిన కోణంలో ఉండటం, క్రీస్తు వలె ఉండటం. కానీ మనం ఏం చేస్తాం? వాక్యం ఇక్కడ మందిరంలో ఉన్నది చెప్పే వింటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఉండలేము. కాబట్టి మనం ఏంటి? క్రీస్తు వలె ఉండాలా. అలా ఉండనప్పుడు మనలో క్రీస్తు యొక్క శరీరంలో ఎలా పాల్గొంటుంది చెప్పండి? క్రీస్తు వలె ఉన్నప్పుడే, ఆయన స్వరూపంలో ఉన్నప్పుడే, ఆయన ముఖదర్శనం చేసుకున్నప్పుడే, ఆయన యొక్క స్వరూపంలో ఉన్నప్పుడే ఆయన కుమారుడైన శరీరాన్ని మనం తిరగలుగుతాం. కానీ గమనించాల్సిన కోణం వాటిది ఐదోదిగా క్రీస్తు యొక్క స్వరూపం ఆయన వలె ఉండాలి. అంటే ఎలీషా ఏలియా వలె ఉండడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయనతోనే ఉన్నాడు, ఆయనకి ఇష్టపడ్డాడు. మనం దేవునితో ఉంటే క్రీస్తు యొక్క స్వరూపం, క్రీస్తు వలె మనం ఉంటాం. అలా లేనప్పుడు మనలో పాల్గొన్న కష్టం వచ్చింది. ఇది 6 విషయం చూడాలి. 6వ మాట, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెట్టి చెందిన ప్రవక్తలకు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని చాలా. కాబట్టి ఇక్కడ మనం ఎన్నమాట ఇది 6వ చూసినట్లయితే దైవజనుడు ప్రవక్త ఎలీషా మరణకాల నిద్రలోకి వెళ్ళకమునుపు భూమి మీద ఎలాంటి జీవితం జీవించాడంటే 6వదిగా ఎలాంటి జీవితం? ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలుచున్నదని చెప్పుకొని, ఒక మాట చెప్పాలంటే 2 పాళ్ళ ఆత్మ కలిగి జీవించాడు. ఎలా జీవించాడండి? 2 పాళ్ళ, 2 అంతల ఆత్మ కలిగి జీవించాడు. ఎలాగో ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో అర్థమయ్యేది చెప్పాలంటే, ప్రతి మనిషికి తనలో ఒక ఆత్మ ఉంటుంది, ఉండదా? ఉంటుంది. ఆత్మ సాక్షి అన్నట్టు కదా, ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ దేవుడు పెట్టిందే కదా, ఆత్మ ఉంది. కానీ ఏరియాలో ఇంకేముంది? ఎలీషాలో ఏరియా యొక్క ఆత్మ కూడా ఎలీషాలో ఉంది. అంటే అలాంటి అనుభవంలో ఉన్నాడు ఎలీషా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనకి ఏం కావాలని అడుగుతాం? ప్రభా 2 ఆశీర్వాదం ప్రభా ఇచ్చినట్టు ఏమడుగుతాం? 2 ఆశీర్వాదాలు ఇవ్వమంటాం. ఈ 2 ఆశీర్వాదం దేనికి? ఈ భూమి మీద ఉండడానికి. చూడండి, యోగుకు 2 ఆశీర్వాదం ఇచ్చారు కదా, పరలోకానికి వెళ్ళిందా 2 ఆశీర్వాదం? ఎక్కడ ఇచ్చాడు దేవుడు 2 ఆశీర్వాదం? భూమి మీద. మొదట తన కుమార్తెలు కానీ ఆస్తి ఇల్లు అంతా పోయింది, ఇక భార్య కూడా తప్ప అందరూ పోయారు. తిరిగి మొత్తం ఏమన్నా అన్ని పోయిన వాటికి డబ్బులుగా తిరిగి ఇచ్చాడు. అది 2 ఆశీర్వాదం. అది భూ సంబంధం, భూమి మీద మాత్రమే.
ఏలియా ఉన్నతమైన ఆత్మ ఇచ్చాడు, ఎలీషా ఉన్నతమైన ఆత్మని కలుగుదల చేసావు ప్రభువా, ఇక నుండి నాకు ఉన్నతమైన ఆశీర్వాదం అయ్యాడు. అది అడిగేదానికి అర్థం ఉందా? ఎలీషా అడిగిన ఆశీర్వాదం దేని కొరకు? రేపటి దినాల్లో దేవుని మహిమ కొరకు అది. కానీ యోబు యొక్క ఉన్నత ఆశీర్వాదం మనం దేని కొరకు అడుగుతున్నాం? భౌతికంగా మన జీవితాన్ని మన పిల్లలు బాగుంటాం. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకున్నాం, కానీ రేపటి దినాల్లో రాబో కాలంలో దేవుడు ఇచ్చే మహిమతో కూడిన కిరీటాన్ని పొందడం కొరకు అవసరమైన ఉన్నత ఆత్మీయ జీవితాన్ని కోరుకోవట్లేదు. అంటే ఈ లోక సంబంధమైన దానికి చూసుకుంటున్నాం, తద్వారా నష్టపోతాం. అలా చూడదేవుడు కూడా అలా చూసిన అనుభవం, అలాంటి అనుభవం మనలో సరి చేసుకున్నాం. ఇది అన్నమాట 6. ఇక 7వ విషయం చూద్దామండి. 2వ రాజుల గ్రంథం, క్షమించండి, 1వ రాజుల గ్రంథం 19:16 వచ్చింది. ఇది బయట తీసుకెళ్ళామా? ఏడుస్తున్న వారి బయట తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి తీసుకొస్తే పట్టాభిషేకం చేయము, నీ కుమారుల ప్రవక్తయుండుటకు అబేల్కి హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు మీద ఆక్షేపించాలి. ఏమంటాడమ్మా? అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మళ్ళీ అరణ్య మార్గం దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశంలో ప్రజలకు అభిషేకం చేయము. ఇది ఎక్కడ రాజులకి వాళ్ళకి సంబంధించిన వారికి చెప్తున్నాడు. చివరిలో ఏమంటున్నాడు? నీకు మరుగుగా. ఏమంటాడండి? నీకు మరుగుగా. అంటే నీకు మరుగుగా ప్రవక్త ఉండుటకు నువ్వు ఏం చేయాలా? ఎలీషాను అభిషేకించమంటాడు. అంటే మరణం కాని నిద్రలోకి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎలా మునుపు భూమి మీద ఎలాంటి జీవితాన్ని జీవించడానికి 7వదిగా ఒక నమ్మకమైన వ్యక్తిగా, అంటే దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏలియా దేవుని దృష్టిలో ఎలా జీవించాడో అలా నమ్మకంగా జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడండి? నమ్మకంగా. ఏలియా అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడు తప్పేంటి, ఎవరున్నారు నీ కొరకు? ప్రవక్తల్లో అందరూ హతం చేయబడ్డారు. చూడండి 14 వచ్చిన చివరిలో నేను చదువుతున్నా, యెహోవా కొరకు మహారోషం కలవాడినై నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం చూచున్నారని చెప్పాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడే కాదు, నీ తర్వాత ఇంకొక ఆయన వస్తున్నాడు, వెళ్ళు, నీకంటే ఉన్నత ఆత్మ రావాలి అతనికి, అభిషేకించు అతన్ని, అతను నేను కోరుకున్నవాడు. వెళ్ళాను కానీ ఎలీషాని అభిషేకించాడు. ఎందుకంటే ప్రవక్తగా చేశాడు. ఎవరు? ప్రవక్తగా చేయడానికి అభిషేకించబడ్డాడు. ఎవరు? ఎలీషా. ఎవరు చేశారు? దేవుడే ఏలియా ద్వారా జరిగించాడు. సరే, ఇక్కడ ఏలియా ఎలా ఉన్నాడంటే, ఏలియా ఎలా ఉన్నాడు? దేవుని కొరకు రోషం కలిగిన వాడు ఉన్నాడంట. ఏలియా చెబుతున్నాడు, ఎవరు సాక్షి చూడండి, సైన్యములు కలిపి యెహోవా, సైన్యములు కలిపి దేవుడు యెహోవా కొరకు మహారోషం కలవాడునై నేను ఒకడనే మాత్రం ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎంతో మంది నమ్మకత్వం లేక యెజబెలుకు భయపడి దేవుని మీద నమ్మకత్వం లేకుండా బయలుదేవులను పూజించిన వారు చాలా మంది మనుషులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దరిద్రం చాలా ఉంది అక్కడ. కానీ ఏలియా ఎలా ఉన్నాడు? ఒక్కడే నమ్మకస్తుడు. ఇప్పుడు చూడండి, ఆ పరలోకం నుండి, అంటే పరం నుండి దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి నుండి అగ్ని దిగి వచ్చినప్పుడు ఎంతమంది ఏలియా పక్షాలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒకడు. ఏలియా పక్షాన్ని ఎంతమంది ఉన్నారంట? ఎవరు లేరు. ఎవరు లేరు. అప్పటికి లేరు కదా. అప్పటికి ఎలీషా ఉన్నాడా? ఏలియా పక్షాన్ని ఒక్కడు కూడా లేడు. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఎంతమంది ఉన్నారు? ఒకరు చెప్పండి. నేను వచ్చి కొత్తలో వాక్యం చెప్పి మీకు గుర్తుందో లేదు. 400 మంది కదా, ముగిచ్చేస్తున్నాయి కదా, కనపడదు కదా. 450 రేట్ పెరుగుతుంది. ఇంకా 400. సరే, 400 మంది అక్కడ ఉన్నారు. ఇంకొక 400 మంది పైచిలు కూడా ఇంకో మంది ఉన్నారు అక్కడ, ఇంకొంతమంది ఉన్నారు. మొత్తం 800 పైచిలకు మంది ఉన్నారు అక్కడ ప్రవక్తలు. వాళ్ళందరూ ఒక పక్క
ఏరియా ఒకడే దేవుని కొరకు నమ్మకస్తుగా పక్కన ఉన్నాడు. అంటే 800 మంది ఒక పక్కన ఉంటే ఒక్కడే దేవుని కొరకు పక్కన ఉన్నాడు. అంటే 800 మంది దేవునికి నమ్మకస్తులు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు పరలోకానికి ఎంతమంది వెళ్తారో మన వరకు మనం అబ్జర్వేషన్ చేసుకోవడానికి చెబుతున్నాం. ఊరి ఎంతమంది ఉన్నారు? 8 మంది దేవునికి నమ్మకస్తులు ఉంటారు. 800 మంది దేవునికి నమ్మకస్తులు ఉంటారు. 800 మంది కంటే పై చెప్పుకోవాలి. ఒక్కడు నమ్మకస్తులు ఉన్నాడా? అంటే 800 మందిలో ఒక్కడు కూడా నమ్మకస్తులు లేడు. ఈరోజు అలాగే మనం ఉన్నామో చూడండి. ఇక్కడ ఒక్కడే ఏరియా 800 మంది దేవుళ్ళు నమ్మకస్తులుగా లేకుండా ఉన్నారు, ఒక్కడు నమ్మకస్తుడు ఉన్నాడు. అది ఒక్కడే ఏరియా. అలాంటి నమ్మకస్తుడు ఎలీషా. అందుకే నీకు మరుగుగా అంటే నువ్వు ఎలా నమ్మకస్తుడు, ఎలా రోషం కలిగిన వాడు, ఎలా దేవుని వరకు నమ్మకస్తుడు ఉన్నావు, అలా నీలాంటి వాడిని కూడా ఒకరు సృష్టించాను అడక్కు మునిపే కాలం వచ్చింది కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు వేరేగా ఈ టైంకి అతను అభిషేకించు. నీకు మరుగుగా ఉండబోతున్నాడు, నీ తర్వాత ఉండబోతున్నాడు. నీలాంటి వాడే, నీలాంటి నమ్మకస్తుడే, నీలాంటి యోగ్యుడే, నీలాంటి రోషం కలిగిన వాడే, నీలాంటి యథార్థపరుడే నా కొరకై ఉండబోతున్నాడు. ఖచ్చితంగా ఏలియా వెళ్ళాడు, ఎలీషాను అభిషేకించాడు, నమ్మకస్తుని తీసుకొచ్చాడు. ఎందుకంటే రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన మనం ఏం చేయాలండి? నమ్మకస్తులు ఉండాలి. ఎలా ఉండాలా? ప్రతి విషయంలో నమ్మకస్తులు ఉండాలి. ఈరోజు నేను చెప్పగలుగుతా, దేవుని మధ్య నిర్మాణం చేసే విషయంలో ఎవరైనా బయటకు చెప్పవద్దు, ఇది దేవుని మధ్య ఇచ్చారని కొంతమంది రహస్యం ఇచ్చారు, పేరు చెప్పలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన విషయం నమ్మలేదు. వాళ్ళు చెప్పుకున్నారా దేవుని కొన్నారు, కానీ నేను చెప్పడానికి ఇష్టపడను. కానీ ఇప్పటికీ నా దగ్గర బుక్లో రాసి పెట్టే పక్కన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది, తర్వాత నాకు ఇచ్చినవి కూడా. ఎందుకంటే మీరు నమ్మకం ఉండాలని కాదు. అవి మీకు చెప్పకపోతే ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేయలేదు. ఏం చేస్తారు? ఏం చేయలేదు. కానీ నేను మీ దృష్టిలో నమ్మకస్తులుగా ఉండాలని కాదు. మహోన్నతుడు, భూమి ఆకాశంలో సృష్టికర్త, ఆకాశం నుండి చూస్తున్న దేవుని ఎదుట నమ్మకస్తులు ఉండాలని నేను ప్రతి లెక్క రాసి పెట్టాను. ప్రతిదీ రాశాను. ఎందుకు రాశాను? ఒక రోజు లెక్క చూస్తే మొత్తం మీద మొన్న నైట్ ఏమో చూసే, మళ్ళీ ఒకసారి చూసాము, మళ్ళీ చూసాను. అందరం తర్వాత మళ్ళీ అన్ని లెక్కలు అప్పచెప్పొచ్చాను. అప్పచెప్పేదే ఉంది, అప్పచెప్పేది లెక్కలు క్లియర్గా ఉండేది. అయ్యా ఇచ్చే అవుతాం. చూసాను మొత్తం ఎంత ఉందని. నేను ఖర్చు పెట్టిన నాకే ఇంకా 26,000 ఇవ్వాల్సి వచ్చాను. 36,000కి 10,000 ఇచ్చారు పోయిన వారం వెంటనే, ఇంకా 24,000 ఇవ్వాలి. మంది కూడా ఉన్నాయి కార్మికులు, సహస్త్రీ ఇచ్చారు అనుకోండి. అంటే ఎందుకు చెబుతున్నా అంటే దొంగలకం రాసుకోవసరంలా. డెడికేషన్ రోజు ఊహించని రీతిలో అద్భుతం. ఈ పులిపేట మీదే, పులిపేట దగ్గర 20,000 ఇచ్చారు ఒక అతను, వాకింగ్ చెప్పిన ఆయన. పులిపేట దగ్గర ఇంకొక ఆయన దగ్గరికి వచ్చి చేతిలో చేపెట్టి కవర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మటన్కి డబ్బులు కట్టాలి, లెక్క చూస్తే 20,000 కరెక్ట్గా ఉండేది, తీసి ఇచ్చేది 20,000. ఎందుకు చెబుతున్నా అంటే నమ్మకత్వం ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చేలా జేబులో పెట్టుకున్నారు అనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక నమ్మకత్వం. క్రీస్తులో నమ్మకస్తులే మాత్రమే ఒక రోజు దేవుని ఆరాధిస్తారు పరలోక రాజ్యంలో ఉంది. ఆ నమ్మకత్వం మనకు ఇంపార్టెంట్. మనం ఎంత అందరి విషయం ఎగ్జాంపుల్ చెప్పాను. మన జీవితంలో దేవుళ్ళు ఎంత నమ్మకస్తులు ఉంటున్నాం, ఎంతవరకు నమ్మకస్తులుగా జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలా నమ్మకస్తులుగా దైవజనుడు ప్రవక్త అంటే ఎలీషాలాగా జీవించకపోతే ఒకరోజు మనం దేవుని రాజ్యంలో ఉంటాం అన్నది కష్టం. అది నమ్మకస్తుల రాజ్యం. అది మోషే నా ఇల్లంతట్లో దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా లేకపోతే దేవుని రాజ్యంలోకి ఎలా వెళ్తాం? ఇక నేను ముగించేస్తాను, చెప్పను. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది చాలా వరకు. ఒక్క మాట నేను చెప్తాను. దేవుని ఇంటిలో మోషే ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అవునా కాదు? మరలా అడుగుతున్నా, చెప్పండి. మీరు చెప్పేదాన్ని తర్వాత ముగించేస్తాను. మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడు?
మూడోసారి అడుగుతున్నాను, మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడు కదా? దేవుని ఇల్లు. మరి మనం ఉండలేదు. సరే, దేవుని ఇల్లు ఏంటి? ఒకే ఒక మాట చెప్తున్నాడు, మీ దేహం దేవుని, ఆ దేవునికి ఏమైంది? పరిశుద్ధాత్మ కానీ దేవుని కానీ ఆలయమైంది. మనం ఎక్కడ నమ్మకస్తులుగా ఉండాలా? మన దేహం విషయంలోనే నమ్మకస్తులుగా ఉండాలి. మన దేహమే దేవుని ఆలయం. ఈ దేహము కాపాడుకునే విషయంలో, ఈ దేహం నుండి వచ్చే మాటల విషయంలో, ఈ దేహం నుండి వచ్చే ఆలోచన విషయంలో, ఈ దేహం నుండి వచ్చే ఉద్దేశాల విషయాల్లో, ఈ దేహం నుండి వచ్చే ప్రతిదీ, దేహంలో ప్రతి విషయంలో కూడా నమ్మకస్తులుగా మనం ఉండాలి. అసలు నీ దేహమే దేవుని మందిరం. దాంట్లో నువ్వు నమ్మకస్తులుగా లేనప్పుడు ఈ భౌతికంగా మనకు నిర్మాణం చేయబడిన మందిరం ఎలా నమ్మకస్తులు కొంటాం? రేపటి నెలలో దేవుని రాజ్యం ఎలా నమ్మకస్తులు కొంటాం? మోషే అంటాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడని దేవుడు అంటాడు. మోషే గురించి దేవుడు అంటాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడని. ఆ నమ్మకస్తుడైన సాక్ష్యం నీవు, నేను, సేవకులుగా నేను పొందాలా, విశ్వాసులుగా మీరు, పెద్దలుగా వాళ్ళు, పరిచారకులుగా వాళ్ళు, సండే స్కూల్ పిల్లలుగా వీళ్ళు, టీచర్స్గా వాళ్ళు, అందరూ ఒకరోజు నమ్మకస్తులమైన సాక్ష్యం పొందాల్సిందే. ఆ నమ్మకస్తులు లేని రాజ్యము నరకం. అంటే మనం ఆ నమ్మకస్తులు కూడా దేవుడు, మనుషులు కాదు. ఫస్ట్ మనుషులు కాదు, నీ దేహంలో నువ్వు నమ్మకస్తులు, నీ దేహానికి నువ్వు నమ్మకస్తులు. తర్వాత నీ దేహం అంటే దేవుని ఆలయమే. ఎందుకు నీ దేహానికి అంటే ఇదే దేవుని ఆలయం అయినప్పుడు దీంట్లోనే నమ్మకస్తులుగా లేనప్పుడు ఇతరుల ఏడలో మనం నమ్మకస్తులుగా ఉండలే. అక్కడ నమ్మకమైన జీవితాన్ని జీవిస్తేనే బలలో పాల్గొనగలుగుతాం. అలాంటి జీవితం లేకపోతే సరి చేసుకున్నాం. అలాంటి జీవితం కొరకే జీవించాలి. 7 విషయాలు. మరణకాలి నిద్రలోకి వెళ్ళకూడదు. దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎలాంటి జీవితాన్ని జీవించాడు? మొదటగా ప్రవక్తను వెంబడించాడు. 2 ఉపచారం చేస్తున్నాడు. అంతేనా? 3 హత్తుకొని ఉన్నాడు. 4 5 ప్రవక్తలో విశ్వాసం ఉంది. 6 5 ఏంటి? ప్రవక్తతో చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. ప్రవక్త ఉంటున్నాడు. 6 రెండంతల ఆత్మ కలిగి, ప్రవక్తలైన ఆత్మ కలిగి ఉన్నాడు. 7 నమ్మకమైన వాడు ఉన్నాడు. కాబట్టి ఎలీషా చనిపోయినప్పుడు సమాధిలో పెడితే ఎలీషా సమాధిలో పెట్టిన సంవత్సరం తర్వాత ఒక చచ్చిపోయిన వ్యక్తిని పరిస్థితి బాగాకపోతే, కొట్లాట్లు గొడవలు యుద్ధాలు జరుగుతుంటే వాడిని బాధ పెట్టడానికి ఎక్కడ స్థలం కనబడకపోతే సడన్ గా ఎలీషా యొక్క దైవజనుడు ప్రవక్త ఎలీషా యొక్క సమాధి ఉంటే ఆ సమాధిలో తీసుకెళ్ళి ఎక్కడ బాధ పెట్టడానికి కుదరకపోతే ఆ సమాధిలో పెట్టారు. ఆ చచ్చినవాడు అదృష్టం ఏం చేశాడు? తిరిగి లేచి వచ్చేది చేశాడు. అంటే చచ్చినవాడు బతికాడు. ఎలా బతికాడు? ఇంత యోగ్యత కలిగినటువంటి ఎలీషా శరీరం మందైపోయినా కానీ ఆ పెట్టిన స్థలంలో అతను ఇంకా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే అందే మరణం కాని నిద్రని ఆ అంశం ఎందుకంటే ఇదే కారణం. దేహం మరణించిన అనుభవం ఉంది కానీ అతను నిద్రిస్తున్నాడు, మరణించరా బ్రతుకున్నాడు. కాబట్టి అతన్ని సమాధిని తన పెట్టగానే తిరిగి లేచాడు. ఈ రోజు మనం ఏంటంటే మరలా తిరిగి లేవడానికి మనకు అవకాశం లేదు, సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ తిరిగి లేచాం మనం, ఇప్పుడు సరి చేసుకున్నాం. ఎక్కడ మన బాధ్యత సరి చేసుకున్నాం, దూరం వెళ్ళేమా సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు నీకైనా నాకైనా సోదరి మనం స్నానం చేయాల్సిన కాలు కట్టుకుంటే చాలు. నువ్వు తిరిగి లేవు, అసలు ఆల్రెడీ లేచావు, తప్పిపోతే సరి చేసుకుంటున్నావు, ఇంకా లోకంలో పడిపోతే నష్టపోతాం. ఆ దైవజనుడు ఎలా ఉన్నాడు అలాంటి జీవితాన్ని దేవుడు మనకు చూడడానికి ఇష్టపడతాడు. ఆ జీవితాన్ని మనం పొందాలంటే ఆ దైవజనుడి జీవితం మనం కలిగి ఉండాలి. అది మన క్రైస్తవ జీవితానికి ఎంతో ఇంపార్టెంట్. అలా కలిగి ఉంటూ బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభా నేను కూడా దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా లాంటి జీవితం జీవించాలి. అలాంటి అనుభవం నాకు కావాలి ప్రభా, అది లేదు. అలాంటి అనుభవం నాకు దయచేయండి. నేటి నా జీవితంలో ఏదో మందిరానికి వస్తున్నాను వెళ్తున్నాను, ఏదో వస్తున్నాను పేరు మాత్రమే. దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా లాంటి జీవితం నాకు లేదు. ఆయన భూమి మీద ఎలా జీవించిన అలాంటి క్రైస్తవ జీవితంలో నాకు ఇవ్వు ప్రభువా. నేను దారి తప్పిపోయిన సచ్చి అలాంటి 700 అనుభవం కలిగి నేను జీవించి ఒకరోజు మరణంగా నిద్రలోకి వచ్చిన తర్వాత సజీవుడు కలిగి ముంగడి నేను లేపబడే ధన్యత నాకు కావాలి.
నాకు అనుగుణం దయచే ప్రభు. మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు ఇచ్చేవాడు ఉన్నాడు. అలాంటి అనుగుణం ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మనం ప్రార్థన చేసుకుంటే రోజు ప్రభు వస్తే ఆయన శబ్దం ఆయన స్వరం వింటే ఎత్తబడతాం. అక్కడ ఎత్తబడి ఒకరోజు కడపలో మోహంగానే ప్రభు దగ్గరికి సంతోషంగా ఆకాశ మండలం మీదకి కొనుకోబడేవారిగా ప్రభు సిద్ధపరచడం కొరకాయ ఆ సిద్ధపాటైన జీవితాన్ని మనం ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఎవరు అటు ఇటు చూడద్దు, ఎవరు దిక్కులు చూడద్దు, ప్రార్థనలో ఉండండి. ప్రభు అందరికీ సహాయం చేయాలి. అటు ఇటు చూడద్దు.